హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభి ఛానల్. చూడండి, 9th క్లాస్ ఇంగ్లీష్ బుక్లోని గ్రామర్ పార్ట్ గురించి చూస్తున్నాం. చూడండి, ఫస్ట్ లెసన్లోని గ్రామర్. ఇక్కడ చూడండి, సుజాత హ్యాడ్ అరైవ్ ఎట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ కేమ్. ఇక్కడ ఫాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ ఫాస్ట్, ఈ రెండింటి కాంబినేషన్లో ఇచ్చారు మనకు. ఓకే, చూడండి, ఫాస్ట్ జరిగిపోయిన దాన్ని ఫాస్ట్ పర్ఫెక్ట్గాను, తర్వాత జరిగిన దాన్ని సింపుల్ ఫాస్ట్గాను తెలియజేస్తారు. చూడండి, బిఫోర్, వెన్ అనేటి సింపుల్ ఫాస్ట్ కన్నా ముందు. ఓకే, ఇదిగోని అవే ఎగ్జాంపుల్స్. ఇక్కడ ద డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ఆఫ్టర్, బిఫోర్ తర్వాత వచ్చే సెంటెన్స్ సింపుల్ ఫాస్ట్, ఆఫ్టర్ తర్వాత వచ్చేది ఫాస్ట్ పర్ఫెక్ట్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. బిఫోర్, ఆఫ్టర్, సింపుల్, బిఫోర్, ఆఫ్టర్, ఫాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఇవన్నీ కూడా అలానే. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చారు చూడండి, వర్బల్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది ఇలానే. ఇవి ఏంటంటే మనకు బాగానే ఇచ్చారు. వీటిని మనము ఒక చార్ట్ పైన రాసి అతికించుకొని రోజు ఒక 2 times వీటిని చూసినట్టయితే మనకు కొంచెం ఈజీగానే ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ లెసన్లోని గ్రామర్ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ టైం గురించి ఇచ్చిండు. హ్యాజ్, వెన్, సిన్స్, ఈ మూడు ఏం తెలియజేస్తాయి అంటే అడ్వర్బ్ ఆఫ్ టైం. హ్యాజ్ కానీ, వేర్ కానీ. ఇక్కడ చూడండి, సిన్స్ అనేది రీజన్ తెలియజేస్తుంది అన్నట్టు ఇక్కడ ఇచ్చిండు డిస్క్రిప్షన్. చూడండి, అడ్వర్బ్ ఆఫ్ టైం ఇవి. ఓకే, హ్యాజ్ కానీ, వెన్ కానీ. దాన్ని అడ్వర్బ్ ఆఫ్ క్లాజ్లో కూడా అవే వర్డ్స్ని యూజ్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ లెసన్లోని గ్రామర్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ నౌన్ క్లాస్ గురించి ఇచ్చాడు. నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అయితే వీటి గురించి మనకు అర్థం కావాలని పెద్దగా పట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే మన బుక్లో ఇచ్చాడు కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక 2-3 ఇచ్చింటాడు. అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి టిట్టులో అయితే. చూడండి, ఓకే, వాటిని చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ లెసన్లో చూడండి, ఇక్కడ వర్డ్ ప్రెస్ మనం ఇంతకుముందు చూసాం కదా, 8th క్లాస్లో కానీ 5th క్లాస్లో కానీ. సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ అని, సబ్జెక్ట్ గురించి తెలియజేసే మొత్తం వాక్యం కూడా ప్రెడికేట్ అని మేము ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రెడికేట్కే మరో పేరు వర్బ్ ఫ్రేజ్. ఓకే, వర్బ్ ఫ్రేజ్ అంటే మళ్ళీ కొత్తగా ఏదో అనుకోకండి, ప్రెడికేట్కే మరో పేరు అన్నట్టు అది. ఓకే, చూడండి, ఇక్కడ వి అనే సబ్జెక్ట్, మిగిలిన మొత్తం కూడా ప్రెడికేట్. ఓకే, ప్రెడికేట్ యొక్క మరో పేరే వర్బ్ ఫ్రేజ్. ఓకే, నెక్స్ట్ లెసన్లోని గ్రామర్ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ గ్రామర్ నో సూనర్ ఈ దేని కాంబినేషన్లో సెంటెన్స్లో ఏమొస్తుంది అనేది ఇక్కడ మెయిన్. నో సూనర్ దాన్, ఇక్కడ స్కార్లీ వెన్. ఇట్లా చూడండి, కింద ఇచ్చిండి ఎక్స్ప్లెనేషన్. నో సూనర్ దెన్, స్కార్లీ వెన్, ఇవి. ఓకే, హార్డ్లీ వెన్, ఇలాంటి వర్డ్స్. ఓకే, వాటి పదాలను కాంబినేషన్ మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ లెసన్లోని గ్రామరు ఇక్కడ ఇచ్చారో చూడండి. రిలేటివ్ క్లాజ్ మనం ఇంతకుముందు చెప్పాను కదా 8th క్లాస్లో. హూ, విచ్, వేర్, దట్, దీంట్లో స్టార్ట్ అవుతుంది రిలేటివ్ క్లాజ్. దీన్నే అడ్జెక్టివ్ క్లాజ్ అని కూడా అంటామని. అదే. ఓకే, అడ్జెక్టివ్ క్లాజ్ అన్న రిలేటివ్ క్లాజ్ అన్న సేమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ లెసన్ పెద్దగా ఏమి ఇచ్చలేడు కానీ మనకి ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ అయినా అవే రిపీట్ అవుతూ ఉంటాయి ఒకసారి. చూడండి, ఇక్కడ ఇఫ్ యొక్క క్లాస్ గురించి ఫస్ట్ ఇఫ్తో స్టార్ట్. ఇఫ్ యొక్క 3 కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఆ 3 కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ప్లస్ V1 వచ్చిందనుకో, దానిలో విల్ ప్లస్ V1. ఒకవేళ ఇఫ్ వేర్ ప్లస్ V2 వచ్చిందనుకో, V2 ఫామ్
ఇది వేర్ అనేది V2 ఫామ్ వచ్చిందనుకో కుడ్ ప్లస్ V1. హ్యాడ్ ఇక్కడ హ్యాడ్ V3 వచ్చిందనుకో కుడ్ హ్యావ్ V3. పాస్ట్లో ఉండదు ఇది. ఈ ప్లేస్లో ఫస్ట్ సెంటెన్స్ కనుక పాస్ట్లో వస్తే ఇక్కడ మాత్రము కుడ్ తీసుకొని మనం V1గా వాడుకుంటాం అన్నట్టు. ఓకే, ఇవి V1లో V3లో మాత్రమే ఉంటాయి. తర్వాత వచ్చే సెంటెన్స్ ఇఫ్ సెంటెన్స్లో అనేది జీరో కండిషన్, ఇట్లా నాన్ పాసిబుల్ కండిషన్, పాసిబుల్, ఇలా. ఓకే, ఈజీనే. ఈ కండిషన్స్ 3 మనం కొంచెం చూసుకున్నట్టయితే ఈజీగానే చేయగలుగుతాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ లెసన్ ఇక్కడ మళ్ళీ ఇచ్చారు చూడండి. హోమోఫోన్, హోమోనిమ్స్ మనకు ఇంతకుముందుకి ఇప్పటికీ 3-4 టైమ్స్ అవుతుంది. 10th క్లాస్ వరకు మనకు 3-4 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఇవి. హోమోఫోన్ అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ స్పెల్లింగ్. హోమోనిమ్ సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, బట్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అది. ఓకే, అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.